హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెషర్స్ నో తెలుగు. నా పేరు శ్రీకాంత్. ఈరోజు మనం ఈ వీడియోలో బ్రాడ్కాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ అనే వాళ్ళు మనకు ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో ఆ నోటిఫికేషన్లో కొన్ని పోస్టులను భర్తీ చేద్దామని చూస్తున్నారు. సో ఆ పోస్టులు ఏంటి, వాటికి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, శాలరీ ఎలా ప్రొవైడ్ చేస్తున్నారు, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, సో ఇలా కొన్ని వాటి సమాచారం ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోలోకి వెళ్లే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని కొత్త వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మీ యొక్క డేటా ఇష్యూస్ వల్ల ఈ వీడియోని చివరిదాకా చూడలేకపోతే మీరు ఈ నోటిఫికేషన్ సంబంధించిన వివరాలను ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు. ఈ లింక్ మేము కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాము. సో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు వెళ్ళి ఈ యొక్క లింక్ని ఓపెన్ చేస్తే ఈ నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి సమాచారం అందులోనే ఉంటుంది. లేదా మీరు గూగుల్లోకి వెళ్ళి BECIL రిక్రూట్మెంట్ 2021 ఫ్రెషర్స్ అని కొడితే మీకు అక్కడ ఫస్ట్ వెబ్సైట్ అయితే వస్తుంది. సో దాని కనుక మీరు ఓపెన్ చేస్తే ఈ నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి సమాచారం అందులోనే ఉంటుంది. సో ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్దాము. సో ఫస్ట్ది పర్సనల్ అసిస్టెంట్. సో ఈ పోస్ట్ కనుక చూసుకున్నట్లయితే మనకి 1 వేకెన్సీ అయితే ఉంది. సో దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి, ఏజ్ లిమిట్ ఏంటి, మంత్లీ శాలరీ ఏంటో చూద్దాం. సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్టయితే వీళ్ళు గ్రాడ్యుయేట్ అనేది కంప్లీట్ చేసి ఉండాలి మన భారతదేశంలో ఏదైనా రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే వీళ్ళు షార్ట్ హ్యాండ్లో 100 నుంచి 120 వర్డ్స్ అన్నవి ప్రతి నిమిషం టైప్ చేయాల్సి ఉంటుంది. నెంబర్ 2. నెక్స్ట్ ఇది 5 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. ఏ ఆర్గనైజేషన్లో అయినా పర్వాలేదు, కానీ వీళ్ళకి ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. నెక్స్ట్ కంప్యూటర్ స్కిల్స్ అన్నవి వీళ్ళకి ఉండాలి. ఓకే, సో ఈ యొక్క క్వాలిఫికేషన్ మరియు ఎక్స్పీరియన్స్ కనుక ఉంటే మీరు ఈ యొక్క పోస్ట్కి అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇది ఏజ్ లిమిట్. సో ఏజ్ లిమిట్ వచ్చేవాడికి 30 years ఏజ్ లిమిట్. సో వీళ్ళకి శాలరీ కనుక చూసుకున్నట్టయితే ప్రతి నెల 25,000 రూపాయలు ప్రొవైడ్ చేస్తున్నారు. ఓకే, నెక్స్ట్ పోస్ట్ కనుక చూసుకున్నట్టయితే డేటా ఎంట్రీ ఆపరేటర్ అండర్ AIAPGT ప్రాజెక్ట్. సో వీళ్ళు ఇక్కడ మనకి 2 వేకెన్సీస్ అయితే ప్రొవైడ్ చేస్తారు ఈ పోస్ట్కి. సో ఈ పోస్ట్కి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి మరియు ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఉండాలో చూద్దాము. సో ఇక్కడ కూడా ఎవరైతే ఈ పోస్ట్కి అప్లై చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళ యొక్క డిగ్రీ అనేది కంప్లీట్ చేసి ఉండాలి మన భారతదేశంలో ఏదైనా రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే వీళ్ళకి 1 year డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్ విత్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఇన్ రెలవెంట్ ఫీల్డ్ ఉండాలి. ఓకే, దాని తర్వాత కనుక చూసుకున్నట్టయితే మినిమం 1 year ఎక్స్పీరియన్స్ ఖచ్చితంగా ఉండాలి. సో అప్పుడే మీరు ఈ యొక్క పోస్ట్కి అప్లై అయితే చేసుకోవచ్చు. సో వీళ్ళకి ఏజ్ లిమిట్ కనుక చూసుకున్నట్టయితే 30 అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మంత్లీ రెమ్యునరేషన్. ఇక్కడ వీళ్ళకి శాలరీ కనుక చూసుకున్నట్టయితే 20,430 రూపాయల దాకా ప్రొవైడ్ చేస్తున్నారు. ఓకే, నెక్స్ట్ పోస్ట్ కనుక చూసుకున్నట్టయితే డేటా ఎంట్రీ ఆపరేటర్ అండర్ AIAPGT ప్రాజెక్ట్. ఓకే, సో ఇక్కడ కూడా మనకి 1 వేకెన్సీ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో వీళ్ళకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మరియు ఎక్స్పీరియన్స్ యొక్క వివరాలు కనుక చూసుకున్నట్టయితే వీళ్ళ యొక్క డిగ్రీలో బీకామ్ అన్నది కంప్లీట్ చేసి ఉండాలి. సో వీళ్ళు ఆ యొక్క కోర్స్ అనేది మన భారతదేశంలో ఏదైనా రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి చేసి ఉండాలి. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే 1 year డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్ విత్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద రిలవెంట్ ఫీల్డ్, దట్ ఈస్ టాలీ అకౌంటింగ్ సాఫ్ట్వేర్ చేసి ఉండాలి. ఓకే, దాని తర్వాత మినిమం 1 year ఎక్స్పీరియన్స్ అయితే ఖచ్చితంగా ఉండాలి. ఓకే, సో అప్పుడే మీ యొక్క పోస్ట్కి మీరు ఎలిజిబుల్. సో ఎవరికైతే ఈ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మరియు ఎక్స్పీరియన్స్ అయితే ఉందో వాళ్ళు ఈ పోస్ట్కి అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏజ్ లిమిట్ అయితే 30 years ఇవ్వడం జరిగింది. శాలరీ వీళ్ళకి 20,430 రూపాయల దాకా ప్రొవైడ్ చేస్తున్నారు. సో నెక్స్ట్ పోస్ట్ కనుక చూసుకున్నట్టయితే ఆపరేషన్ థియేటర్ నర్స్. సో ఈ పోస్ట్కి మొత్తం 3 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ మనం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మరియు ఎక్స్పీరియన్స్ యొక్క వివరాలు కనుక చూసుకున్నట్టయితే BSc నర్సింగ్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఇన్స్టిట్యూట్ విత్ 2 years ఎక్స్పీరియన్స్ ఇన్ అ రెప్యూటెడ్ హాస్పిటల్ ఆర్ నర్సింగ్ హోమ్ అనేది ఉండాలి. సో ఇక్కడ ఏంటంటే BSc నర్సింగ్ అన్నది చేసి ఉండాలి ఫ్రమ్ అ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఇన్స్టిట్యూట్ నుంచి, ప్లస్ 2 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి ఏదైనా రెప్యూటెడ్ హాస్పిటల్లో లేదా నర్సింగ్ హోమ్లో. ఓకే, లేదా ఇక్కడ మళ్ళీ వేరే ఆప్షన్ కూడా వీళ్ళకి ఇవ్వడం ప్రొవైడ్ చేయడం జరిగింది. సో MSc నర్సింగ్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఇన్స్టిట్యూట్ విత్ 1 year ఎక్స్పీరియన్స్ ఇన్ రెప్యూటెడ్ హాస్పిటల్ ఆర్ నర్సింగ్ హోమ్.
సో ఇక్కడ మీరేంటంటే ఎంఎస్సి నర్సింగ్ చేసి ఉండాలి ఏదైనా రికగ్నైజ్డ్ యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూషన్ నుంచి. దాని తర్వాత మీకు 1 year ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి ఏదైనా రెప్యూటెడ్ హాస్పిటల్లో లేదా నర్సింగ్ హోమ్లో. ఓకే, డిప్లొమా ఇన్ నర్సింగ్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఇన్స్టిట్యూట్ విత్ 4 years ఎక్స్పీరియన్స్ ఇన్ ఎ రెప్యూటెడ్ హాస్పిటల్ ఆర్ నర్సింగ్ హోమ్. లేదా మీరు డిప్లొమా ఇన్ నర్సింగ్ కనుక కంప్లీట్ చేసిన తర్వాత మీకు 4 years ఎక్స్పీరియన్స్ ఉంటాయి అంటే ఏదైనా రెప్యూటెడ్ హాస్పిటల్ కానీ నర్సింగ్ హోమ్లో కానీ, అప్పుడు మీరు దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. వీళ్ళకి ఏజ్ లిమిట్ 30 years ఇవ్వడం జరిగింది. సో శాలరీ కనుక చూసుకున్నట్టయితే వీళ్ళకి 37,500 రూపాయల దాకా ప్రొవైడ్ చేస్తున్నారు. సో వీళ్ళకి ఇది మనకి శాలరీ. నెక్స్ట్ పోస్ట్ కనుక చూసుకున్నట్టయితే స్టాఫ్ నర్స్. సో ఈ పోస్ట్కి మనకి దాదాపు 11 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఓకే, సో దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి మరియు ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఉండాలో చూద్దాం. బీఎస్సీ నర్సింగ్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఇన్స్టిట్యూట్. సో మీరు బీఎస్సీ నర్సింగ్ అనేది కంప్లీట్ చేసి ఉండాలి విత్ 2 years ఎక్స్పీరియన్స్ ఇన్ రెప్యూటెడ్ హాస్పిటల్ ఆర్ నర్సింగ్ హోమ్. సో ఇందాక చెప్పినట్టు బీఎస్సీ నర్సింగ్ కంప్లీట్ చేసిన తర్వాత 2 years ఎక్స్పీరియన్స్ ఉండాలి ఏదైనా రెప్యూటెడ్ హాస్పిటల్లో లేదా నర్సింగ్ హోమ్లో. వీళ్ళకి ఏజ్ లిమిట్ కనుక చూసుకున్నట్టయితే 30 years. సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇది కాకపోతే మనకి ఇక్కడ ఇంకో ఆప్షన్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. ఎంఎస్సి నర్సింగ్ చేసి ఉండాలి, 1 year ఎక్స్పీరియన్స్ అయితే ఉంటే సరిపోతుంది. సో ఈ క్రైటీరియాని కూడా మీరు ఒకవేళ మ్యాచ్ చేయలేకపోతే ఇంకో ఆప్షన్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది. డిప్లొమా ఇన్ నర్సింగ్ చేసి ఉండాలి. సో డిప్లొమా ఇన్ నర్సింగ్ చేసినా కూడా మీరు దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. కానీ ఇక్కడ మీకు 4 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి ఏదైనా రెప్యూటెడ్ హాస్పిటల్లో లేదా నర్సింగ్ హోమ్లో. ఓకే, వీళ్ళకి శాలరీ కనుక చూసుకున్నట్టయితే 37,500 రూపాయల దాకా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇది మనకి శాలరీ, ఏజ్ లిమిట్, క్వాలిఫికేషన్ సంబంధించిన వివరాలు స్టాఫ్ నర్స్ కి. నెక్స్ట్ పోస్ట్ కనుక చూసుకున్నట్టయితే మ్యూజియం కీపర్. సో ఈ యొక్క పోస్ట్ కి మనకి 1 వేకెన్సీ అయితే ఉంది. సో దీనికి ఎలాంటి క్వాలిఫికేషన్ ఉండాలి, ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలో చూద్దాం. డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. సో ఏదైనా రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి మీరు డిగ్రీ అన్నది పొందాలి, నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే 3 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి ఇన్ ఎనీ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ యాజ్ మ్యూజియం కీపర్. సో మ్యూజియం కీపర్గా ఏదైనా గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో మీరు వర్క్ చేసి ఉండాలి. వీళ్ళకి ఏజ్ లిమిట్ కనుక చూసుకున్నట్టయితే 30 years ప్రొవైడ్ చేయడం జరిగింది. శాలరీ వచ్చేపాటికి 24,000 రూపాయలు ప్రొవైడ్ చేస్తున్నారు. తర్వాత పోస్ట్ కనుక చూసుకున్నట్టయితే మిడ్ వైఫ్. సో ఈ పోస్ట్కి మనకి దాదాపు 4 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మరియు ఎక్స్పీరియన్స్ చూద్దాం. సో ముందుగా బీఎస్సీ నర్సింగ్ అనేది కంప్లీట్ చేసి ఉండాలి ఏదైనా మన భారతదేశంలో రికగ్నైజ్డ్ యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూషన్ నుంచి. దాని తర్వాత మీకు 2 years ఎక్స్పీరియన్స్ అయితే ఏదైనా రెప్యూటెడ్ హాస్పిటల్లో లేదా నర్సింగ్ హోమ్లో ఉండాలి. ఓకే, లేదా ఇక్కడ ఇంకో ఆప్షన్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది, మీరు ఎంఎస్సి నర్సింగ్ అన్నది కంప్లీట్ చేయొచ్చు. కానీ ఇక్కడ కూడా మీకు 1 year ఎక్స్పీరియన్స్ అయితే ఏదైనా రెప్యూటెడ్ హాస్పిటల్లో లేదా నర్సింగ్ హోమ్లో ఉండాలి. సో తర్వాత ఇంకో ఆప్షన్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది, డిప్లొమా ఇన్ నర్సింగ్. సో ఈ కోర్స్ అనేది కూడా మీరు కంప్లీట్ చేసిన తర్వాత మీకు 4 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. సో ఈ 4 years ఎక్స్పీరియన్స్ కూడా మీకు ఏదైనా మంచి రెప్యూటెడ్ హాస్పిటల్లో కానీ నర్సింగ్ హోమ్లో కానీ ఉండాలి. వీళ్ళకి ఏజ్ లిమిట్ కనుక చూసుకున్నట్టయితే 30 years ఇవ్వడం జరిగింది. శాలరీ కూడా 37,500 రూపాయలు ఇవ్వడం జరిగింది. సో ఇది మనకి ఏజ్ లిమిట్, శాలరీ అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఫర్ మిడ్ వైఫ్ పోస్ట్. ఓకే, నెక్స్ట్ది పంచకర్మ టెక్నీషియన్. సో ఈ పోస్ట్ కనుక చూసుకున్నట్టయితే మనకి దాదాపు 7 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మరియు ఎక్స్పీరియన్స్ కనుక చూసుకున్నట్టయితే 10th అన్నది పాస్ అయితే అవ్వాలి, నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే డిప్లొమా 1 year డ్యూరేషన్ ఇన్ పంచకర్మ విత్ 1 year వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఎ రెప్యూటెడ్ హాస్పిటల్. ఓకే, ఆర్ సర్టిఫికేట్ ఇన్ పంచకర్మ 6 month డ్యూరేషన్ విత్ 2 years ఎక్స్పీరియన్స్ ఇన్ రెప్యూటెడ్ హాస్పిటల్. సో 2 years ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలని మెన్షన్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ ఏజ్ లిమిట్ కనుక చూసుకున్నట్టయితే ఈ పోస్ట్కి 30 years ఇవ్వడం జరిగింది. శాలరీ కూడా 24,000 రూపీస్ అయితే ఈ యొక్క పోస్ట్కి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ పోస్ట్ కనుక చూసుకున్నట్టయితే పంచకర్మ అటెండెంట్. సో ఇక్కడ ఈ పోస్ట్కి మనకి దాదాపు 12 వేకెన్సీస్ అయితే ఉన్నాయి.
సో ఈ పోస్ట్కి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి, ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఏంటి మరియు ఎక్స్పీరియన్స్ ఏంటో కూడా చూద్దాం. 10th అన్నది పాస్ అయి ఉండాలి, నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేపాటికి సర్టిఫికేట్ ఇన్ పంచకర్మ అటెండెంట్ 6 months with 1 year experience as పంచకర్మ అటెండెంట్ ఇన్ ఎ రెప్యూటెడ్ హాస్పిటల్. సో పంచకర్మ అటెండెంట్ గా మీరు ఏదైనా రెప్యూటెడ్ హాస్పిటల్లో ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి, అది మనకి 1 year ఉండాలి. సో ఈ క్రైటీరియా కనుక ఒకవేళ మీరు ఫుల్ఫిల్ చేయలేకపోతే మనకి ఇంకో ఆప్షన్ కూడా ఉంది, 2 year వర్క్ ఎక్స్పీరియన్స్ యాజ్ పంచకర్మ ఇన్ అ రెప్యూటెడ్ హాస్పిటల్. సో మీరు పంచకర్మ అటెండెంట్ గా ఏదైనా రెప్యూటెడ్ హాస్పిటల్లో 2 years వర్క్ ఎక్స్పీరియన్స్ కనుక పొందినట్టయితే మీరు దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ వీళ్ళకి ఏజ్ లిమిట్ కనుక చూసుకున్నట్టయితే 30 years, శాలరీ వచ్చేపాటికి 16,000 రూపాయలు ప్రొవైడ్ చేస్తున్నారు. ఓకే, నెక్స్ట్ పోస్ట్ వచ్చేపాటికి లిఫ్ట్ ఆపరేటర్. సో ఈ పోస్ట్కి మనకి దాదాపు 4 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటంటే మీరు ఐటీఐలో డిప్లొమా అన్నది చేసి ఉండాలి. ఓకే, వీళ్ళకి ఏజ్ లిమిట్ కనుక చూసుకున్నట్టయితే 30 years ఇవ్వడం అయితే జరిగింది. శాలరీ 18,797 రూపాయలు. నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే లాండ్రీ సూపర్వైజర్. సో ఈ పోస్ట్కి మనకి 1 వేకెన్సీ అయితే ఉంది. వీళ్ళకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్టయితే 10th పాస్ అయ్యి ఉండాలి అండ్ 2 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి యాజ్ అ ప్రొఫెషనల్ లాండ్రీ మ్యాన్. ఓకే, వీళ్ళకి ఏజ్ లిమిట్ కనుక చూసుకున్నట్టయితే 30 years. నెక్స్ట్ శాలరీ కనుక చూసుకున్నట్టయితే 18,797 రూపాయల దాకా ప్రొవైడ్ చేస్తున్నారు. నెక్స్ట్ది సిఎస్ఎస్డి అటెండెంట్. సో ఈ పోస్ట్ మనకి 1 వేకెన్సీ అయితే ఉంది. వీళ్ళకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మరియు ఎక్స్పీరియన్స్ కనుక చూసుకున్నట్టయితే వీళ్ళు 10th అన్నది పాస్ అయి ఉండాలి, దాని తర్వాత ఐటీఐ ఏదైనా రిలవెంట్ ఫీల్డ్ లో కంప్లీట్ చేసి ఉండాలి, నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే 2 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి ఇన్ సెంట్రల్ స్టెరిలైజేషన్ సర్వీసెస్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎ హాస్పిటల్ ఆర్ మెడికల్ ఇన్స్టిట్యూషన్ లో. వీళ్ళకి ఏజ్ లిమిట్ 30 years ఇవ్వడం జరిగింది. శాలరీ కనుక చూసుకున్నట్టయితే 18,797 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ది వార్డ్ అటెండెంట్. సో ఈ పోస్ట్కి మనకి దాదాపు 2 వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. సో దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్టయితే 8th అన్నది పాస్ అయి ఉండాలి విత్ 1 year ఎక్స్పీరియన్స్ ఇన్ రెప్యూటెడ్ హాస్పిటల్ ఆర్ నర్సింగ్ హోమ్. సో మీరు 8th పాస్తో పాటు మీకు 1 year ఎక్స్పీరియన్స్ ఏదైనా రెప్యూటెడ్ హాస్పిటల్లో కానీ నర్సింగ్ హోమ్లో కానీ ఉండాలి. వీళ్ళకి ఏజ్ లిమిట్ కనుక చూసుకున్నట్టయితే 30 years ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ శాలరీ వచ్చేపాటికి 15,492 రూపాయలు ప్రొవైడ్ చేస్తున్నారు. నెక్స్ట్ది వర్కర్స్. సో ఈ పోస్ట్ కనుక చూసుకున్నట్టయితే మనకి 2 వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. సో దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్టయితే 12th ఆర్ ఐటీ ఆర్ డి ఫార్మా అండ్ 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ రిలవెంట్ ఫీల్డ్. డిజైరబుల్ కనుక చూసుకున్నట్టయితే వర్క్ ఎక్స్పీరియన్స్ ఇన్ ప్రొడక్షన్ యూనిట్ ఆఫ్ ఆయుర్వేదిక్ ఫార్మా. సో ఇది మనకి డిజైరబుల్. సో ఎవరికైతే ఈ క్వాలిఫికేషన్ అయితే ఉందో, ఎవరికైతే ఎక్స్పీరియన్స్ ఉందో ఈ యొక్క ఆయుర్వేదిక్ ఫార్మాలో మిమ్మల్ని ఎక్కువ ప్రిఫర్ చేయడం జరుగుతుంది. ఓకే, సో ఇక్కడ ఏజ్ లిమిట్ కనుక చూసుకున్నట్టయితే 32 years. శాలరీ వచ్చేపాటికి 18,797 రూపాయల ప్రొవైడ్ చేస్తున్నారు. తర్వాతది గ్యాస్ మ్యానిఫోల్డ్ టెక్నీషియన్. సో ఈ పోస్ట్కి 4 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. వీళ్ళకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మరియు ఎక్స్పీరియన్స్ కనుక చూసుకున్నట్టయితే 12th విత్ ట్రేడ్ సర్టిఫికేట్ ఆర్ ఐటీఐ డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ చేసి ఉండాలి, ప్లస్ 2 years ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఇన్ స్కిల్డ్ కెపాసిటీ ఇన్ వర్క్షాప్ ఆర్ మీనియల్ కన్స్ట్రక్షన్ ఎక్విప్మెంట్. సో మీకు ఇక్కడ 2 years ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి. సో ఈ యొక్క క్రైటీరియాని కనుక ఎవరైతే మ్యాచ్ చేస్తున్నారో వాళ్ళు ఈ పోస్ట్కి అప్లై అయితే చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ వచ్చేపాటికి 30 years. సో శాలరీ వచ్చేపాటికి 18,797 రూపాయల దాకా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు మనం సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందో చూద్దాము. సెలక్షన్ విల్ బి మేడ్ యాజ్ పర్ ప్రిస్క్రైబ్డ్ నార్మ్స్ అండ్ రిక్వైర్మెంట్ ఆఫ్ ది జాబ్. సో రిక్వైర్మెంట్ ఆఫ్ ది జాబ్ ప్రకారం మనకి సెలక్షన్ ప్రాసెస్ అన్నది ఉంటుందంట. సో మీకు ఏదైనా టెస్ట్ జరిగినా లేదైనా ఇంటర్వ్యూ జరిగినా సో మీకు అక్కడికి రావడానికి, వాళ్ళు చెప్పిన ప్లేస్కి రావడానికి ఎలాంటి ట్రావెలింగ్ అలవెన్సెస్ ప్రొవైడ్ చేయడం జరగదు. ఓకే, ఇక్కడ చూడండి క్లియర్గా ఇచ్చారు. నో టీ ఆర్ డిఏ విల్ బి పేడ్ ఫర్ ది అటెండింగ్ ద టెస్ట్ ఆర్ ఇంటర్వ్యూ. మోడ్ ఆఫ్ ఇంటర్వ్యూ విల్ బి ఇన్ఫార్మ్డ్ సపరేట్లీ. సో ఇంటర్వ్యూ ఎలా చేస్తారు, ఆన్లైన్లోనా ఆఫ్లైన్లోనా, సో ఈ డీటెయిల్స్ అనేవి మీకు సెపరేట్గా పంపిస్తారు.
అప్లికేషన్ షుడ్ బి సబ్మిటెడ్ ఆన్లైన్. ఒకవేళ మీరు దీనికి అప్లై చేసుకోవాలనుకుంటే మీరు ఆన్లైన్ ద్వారా అయితే అప్లై చేసుకోవాలి. నెక్స్ట్ లాస్ట్ డేట్ అప్లై చేసుకోవడానికి వచ్చేపాటికి మార్చ్ 29. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు ఈ డేట్ లోపల అప్లై చేసుకోవడానికి ప్రయత్నించండి. సో ఎలా అప్లై చేసుకోవాలి? క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్డ్ టు అప్లై ఆన్లైన్ త్రూ వెబ్సైట్. సో మీరు వెబ్సైట్కి వెళ్ళైనా అప్లై చేసుకోవచ్చు, లేదా ఈ లింక్ ద్వారా అయినా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ది బిఫోర్ అప్లైయింగ్ ఫర్ రిజిస్ట్రేషన్ క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు హ్యావ్ దేర్ ఫోటో, సిగ్నేచర్, బర్త్ సర్టిఫికేట్, 10th class certificate, caste certificate, scanned images. Upload the file size should be not more than 100 KB. సో 100 KB కంటే మీ యొక్క ఫైల్స్ యొక్క సైజు చాలా తక్కువే ఉండాలి. సో అప్పుడే మీకు అప్లోడ్ చేయడానికి కుదురుతుంది. ఓకే, సో ఒకవేళ మీరు అప్లై చేసుకోవాలనుకుంటే మనకి అప్లికేషన్ ఫీ అనేది ఎలా ఉంటుంది? సో ఇక్కడ మనకి కేటగిరీ వైజ్గా అప్లికేషన్ ఫీ అనేది డివైడ్ చేయడం జరిగింది. సో అప్లికేషన్ ఫీ జనరల్ వాళ్ళకి కనుక చూసుకుంటే అయితే 750 రూపీస్ అనేది ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది యాజ్ అన్ అప్లికేషన్ ఫీ. 500 రూపీస్ ఎక్స్ట్రా ఫర్ ఎవ్రీ అడిషనల్ పోస్ట్ అప్లైడ్. ఒకవేళ మీరు ఇంకో పోస్ట్ కనుక అప్లై చేసుకుంటే మీరు 500 రూపీస్ ఎక్స్ట్రా అనేది పే చేయాల్సి ఉంటుంది జనరల్ వాళ్ళకి. నెక్స్ట్ ఓబీసీ వాళ్ళు కూడా 750 రూపీస్ అప్లికేషన్ ఫీ అనేది పే చేయాల్సి ఉంటుంది. 500 రూపీస్ ఎక్స్ట్రా ఫర్ ఎవ్రీ అడిషనల్ పోస్ట్ అప్లైడ్. నెక్స్ట్ ఎస్సీ ఎస్టీ. సో వీళ్ళు కేవలం 450 రూపీస్ అనేది పే చేస్తే సరిపోతుంది వాళ్ళ యొక్క అప్లికేషన్ ఫీ కింద. 300 రూపీస్ ఫర్ ఎవ్రీ అడిషనల్ పోస్ట్ అప్లైడ్. సో ఇంకేమైనా పోస్ట్ అప్లై చేసుకోవాలి వేరే పోస్ట్ అని అనుకుంటే మీరు జస్ట్ 300 రూపీస్ ఎక్స్ట్రా పే చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ ఎక్స్ సర్వీస్ మ్యాన్కి 750 రూపీస్ అప్లికేషన్ ఫీ నెంబర్ 1. 500 రూపీస్ ఎక్స్ట్రా ఫర్ ఎవ్రీ అడిషనల్ పోస్ట్ అప్లైడ్. నెక్స్ట్ ఇది ఉమెన్. సో వీళ్ళు కూడా 750 రూపీస్ అనేది పే చేయాల్సి ఉంటుంది. ఒకవేళ వేరే పోస్ట్కి ఇంకేమైనా అప్లై చేసుకోవాలనుకుంటే 500 రూపీస్ ఎక్స్ట్రా పే చేయాల్సి ఉంటుంది. ఈడబ్ల్యూఎస్ ఆర్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అంటే ఎకనామిక్ వీకర్ సెక్షన్ కానీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు కానీ 450 రూపీస్ పే చేస్తే సరిపోతుంది అప్లికేషన్ ఫీ కింద. ఒకవేళ ఇంకో పోస్ట్ కూడా అప్లై చేసుకోవాలనుకుంటే మీరు 300 రూపీస్ ఎక్స్ట్రా పే చేయాల్సి ఉంటుంది. సో ఇది మనకి అప్లికేషన్ ఫీకి సంబంధించిన పూర్తి సమాచారం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫ్రెషర్స్ నో తెలుగు. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ గ్రేట్ డే.